ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టాలీవుడ్లో విషాదం టాప్ రచయిత కన్నుమూత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1971 ఆగస్టు 15న సింహాచలంలో జన్మించిన కులశేఖర్కు చిన్నతనం నుంచి సాహిత్యంపై ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లోనే పాటలు రాసి బహుమతులు అందుకున్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఈటీవీ గ్రూప్లో విలేకరిగా పనిచేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద శిష్యరికం చేయడం ద్వారా సినిమా పాటలకు సంబంధించిన మెలకువలు తెలుసుకున్నారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై తేజ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ద్వారా పాటల రచయితగా పరిచయం అయ్యారు మనకి. అయితే ఆ తర్వాత తేజ ఆర్పి పట్నాయక్లతో కలిసి ఎన్నో సినిమాలకు గీత రచయితగా పనిచేశారు. జయం నువ్వు నేను, అవునన్నా కాదన్నా, వసంతం, రామ్మ చిలకమ్మ, మృగరాజు, సుబ్బు, దాదాగిరి వంటి సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. వెంకటేష్ హీరోగా వచ్చిన ఘర్షణ చిత్రానికి మాటలు కూడా రాశారు. ఆయన కెరీర్లో దాదాపు 100 పాటలు రాశారు. ప్రముఖ గీత రచయిత కులశేఖర్ హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో మరణించారు. సో ఒక ప్రముఖ రచయితనైతే మనం కోల్పోయాం ఫ్రెండ్స్.